ఆరుగాలం కష్టించి పండించిన పల్లి పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వారికి శాపంగా మారుతోంది. వేరుశెనగకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఓవైపు తూకాల్లో మోసాలు, మరోవైపు దళారుల ఆగడాలతో వాళ్లు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను సైతం అమలు చేయటం లేదని ఆవేదన చెందుతున్నారు. పల్లి రైతుల వెతలపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేరుశెనగ రైతు ఆందోళన బాటపట్టాడు. ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర సైతం మార్కెట్ వర్గాలు రైతులకు కల్పించకుండా నిండా ముంచుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులకు వేరుశెనగ పోటెత్తుతోంది. వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, అచ్చంపేట, జడ్చర్ల, నాగర్ కర్నూల్, నారాయణపేట తదితర మార్కెట్ యార్డులకు తమ పంట అమ్ముకోవడానికి రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో యార్డులు వేరుశెనగ రాసులతో కలకళ్లాడుతున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో 1,87,000 ఎకరాల్లో వేరుశెనగను సాగు చేశారు. విత్తనాలు, ఎరువులు, కూలీ కలుపుకొని ఎకరానికి 30,000 నుంచి 40,000 రూపాయల వరకు పెట్టుబడులు అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. కాలం కలిసొచ్చి బాగా పండితే 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది వాతావరణంలో మార్పులు, తెగుళ్ల కారణంగా దిగుబడి సగానికి తగ్గిందని, 10 క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పండిన ధాన్యాన్ని మార్కెట్ కు తెచ్చాక కనీసం పెట్టుబడులు, కూలీలకు సరిపడా ధర కూడా రాకపోవడంతో వ్యవసాయం దండగా అనే పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నారు. జిల్లా మార్కెట్లకు సీజన్లో రోజుకు 15,000 క్వింటాళ్ల వేరుశెనగ పంట అమ్మకానికి వస్తుంది. మద్దతు ధర 6,783 రూపాయల ప్రకారం చెల్లిస్తే 10.17 కోట్లు అవుతుంది. వ్యాపారులు మాత్రం క్వింటాళ్లకు 5,200 నుంచి 6,350 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారులు మద్దతు ధర కంటే క్వింటాకు 600 నుంచి 700 వరకు ధర తగ్గించినా రోజుకు 90 లక్షల నుంచి 1,05,00,000 వరకు రైతులు నష్టపోతున్నారు. దాంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. అచ్చంపేటలో ఇదే తరహా ఆందోళన జరిగి అక్కడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భర్తపై దాడి కూడా చేశారు. కల్వకుర్తిలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. మహబూబ్ నగర్ లో మార్కెట్ ముందు బైఠాయించి ధర్నా చేసినా ఎలాంటి ఫలితం లేదు. అందరు పదులుకొని ఇట్లా చేస్తారు. మేము వేరే దగ్గర ఏడు అమ్ముకోలేము. ధాన్యాన్ని నిలబెట్టుకొని ఉన్నోడైతే నిలబెట్టుకుంటాడు, అప్పు చేసినోడు ఏం నిలబెట్టుకుంటాడు. బుడ్డ మా కలంలో పెట్టుకుంటే వాడు అప్లోడ్ వచ్చి ఊపుకుంటాడు. మార్కెట్ కు వచ్చిన పల్లి ధర నిర్ణయించేందుకు ఎన్నో నిబంధనలుంటాయి. అక్కడ నిబంధనలకు తోట్లు పొడుస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం కుప్పలో 3 చోట్ల నుంచి 100 గ్రాముల కాయలు తీసుకుని ఒలిచి విత్తనాలు తూకం వేయాలి. విత్తనాలు 75 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే నాణ్యమైనవిగా గుర్తించి గిట్టుబాటు ధర కల్పించాలి. మార్కెట్ యార్డ్ లో మాత్రం అలా జరగడం లేదు. కుప్పల్లో వేరుశెనగల్ని చేతిలో వేసుకునే వ్యాపారులు అరకొర ధర చెబుతున్నారు. దీనివల్ల నాణ్యమైన పంట తెచ్చిన రైతులు కూడా నష్టపోతున్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాలోని వనపర్తి మార్కెట్ లో గరిష్ట ధర 8,250 రూపాయలు పలగ్గా ఈ ఏడాది ఇప్పటి వరకు గరిష్ట ధర 7,200 కావడం, అది ఒకరిద్దరికే చెల్లించడం గమనార్హం. మహబూబ్ నగర్ మార్కెట్ లో ఇప్పటిదాకా ఒకరికే గరిష్టంగా 6,029 రూపాయలు చెల్లించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మహబూబ్ నగర్ మార్కెట్ లో సగటు ధర 5,600 రూపాయలు దాటడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ, నాణ్యత పేరుతో తక్కువ ధర మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయంపై మార్కెట్ కమిటీ పాలక మండలి సమావేశమైంది. మార్కెట్ ధర కన్నా 200 రూపాయలు అధికంగా చెల్లించే విధంగా వ్యాపారుల్ని ఒప్పించింది. 3,500 అవుతుంది. దాదాపు రైతుకు ఏ విధంగా ఈ గవర్నమెంట్ మేలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఖర్చులు ఎక్కువైనాయి, రైతులకు ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి కనీసం మద్దతు ధర ఈ రైతులను దృష్టిలో పెట్టుకుని
కానీ గవర్నమెంట్ గతంలో పోయిన సంవత్సరం మినిమం 7,000 చిల్లర ఉన్నది, కానీ ఈ రోజు 4,000 నుంచి 6,300 హైయెస్ట్ రేట్ అంటున్నారు. ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తున్నారని మేము ఆందోళన విరమించి పల్లీలు విక్రయించేందుకు వెళ్లిన రైతులకు మూసేసిన దుకాణాలు షాక్ ఇచ్చాయి. 6,000 ధర ఒకరిద్దరు రైతులకు తప్ప మిగతా వారికి అందడం లేదని వారు వాపోతున్నారు. 7,000 నుంచి 8,000 వరకు కొనుగోలు చేస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు వివరిస్తున్నారు. మార్కెట్ యార్డ్ లో పల్లీల నిల్వలు పెరిగే కొద్దీ వ్యాపారులు కొనుగోలు ధరల్ని తగ్గిస్తున్నారు. ఇతర ప్రాంతాల వ్యాపారుల్ని లోనికి రానివ్వకుండా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 5,000 కొద్ది తక్కువ ఎక్కువ ఉన్నాయి. అయితే రైతులు నిన్న 3 గంటల నుంచి టెండర్ వాళ్ళకిన తర్వాత లొల్లి జరగడం వల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆమె నిన్న సాయంత్రము మేడం గారు 100 రూపాయలు ప్రకటించింది. రైతులు ఒప్పకపోవడం వలన మళ్ళీ 100 ప్రకటించింది రాత్రి 7:30కు. ప్రకటించడం వల్ల దానికి సద్మాన్కి పోలీసు బందోబస్తు వాళ్ళు సద్మాన్కి ఇచ్చారు. ఇక రైతులు కూడా సరేలే 200 ఇస్తుంది కదా అని చెప్పేసి సద్మాన్ గారు. ఇక్కడ దుకాణదారులు మేము ఇవ్వము, మాకు మాత్రము మార్కెట్ రేటు ప్రకారము నిన్న ఏది టెండర్లు వచ్చిందో అదే ఇస్తాము, ఆ 200 మేము ఇవ్వము అని ఇప్పటి వరకు అదే ఘర్షణ జరుగుతుంది. మొత్తంగా అడుగడుగునా మోసపోతున్న రైతన్నలకు అధికారులు పాలకులు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే దళారులు రైతుల్ని నిలువునా ముంచి సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. కనీసం ఇకనైనా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.